హైదరాబాద్ బుద్ధ భవన్లో హైడ్రా నేటి నుంచి ప్రజావాణిని ప్రారంభించింది. ఆక్రమణలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రజలకు టోకెన్స్ ఇచ్చి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హైడ్రా ప్రజావాణి ఏర్పాటైంది. ఈ రోజు నుంచి ప్రతి సోమవారం కూడా బుద్ధ భవన్లో ఉన్నటువంటి హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎవరైతే డైరెక్ట్గా వచ్చి హైడ్రా కమిషనర్ని కలిసి ఫిర్యాదులు ఇవ్వాలనుకున్నారో వాళ్ళంతా కూడా రావచ్చు. ఇదంతా కూడా ఒక టోకెన్ సిస్టమ్ ఉంటుంది. మొదటిగా 50 మందిని ఎంపిక చేస్తారు. 50 మందికి టోకెన్ ఇచ్చి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి ఈరోజు ఏం సమస్య మీద మీరు ఇక్కడికి వచ్చారు? మాది యాక్చువల్గా తుర్కాయంజాలు మన చెరువు పేరు ఏం పేరు? మాసబ్ చెరువు. అది స్టార్టింగ్ అది మొదటి నుంచి కూడా 322 ఎకరాలు చెరువు ఉండేది. ఆ చెరువుని తర్వాత 2014లో ఈ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని తూము పెంచి 322 ఎకరాల చెరువును 580 ఎకరాలకు పెంచినారు. అదొక రీజను. రెండోది ఏంటంటే అది వరకు అక్కడ పెద్దగా డెవలప్ కాలే. తర్వాత ఆ పక్క చుట్టుపక్కల ప్రాంతాలంతా ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం తీసుకొచ్చి చెరువులోకి మళ్ళించినారు. 5 వేస్ట్ నుంచి 5 దారుల నుంచి ఆ చెరువులోకి నింపినారు. తర్వాత రెండోది ఆ చెరువు తూము పెంచడం వల్ల నీళ్లు 322 ఎకరాలు ఉన్న చెరువు 559 ఎకరాలు అయింది. అంటే ఈ తూము పెంచిన ప్లేస్ ఏదైతే ఉందో అందులో ఇల్లులు కట్టారా? లేదు, తూముకు పెంచిన కాదు. తూము పెంచడం వల్ల చెరువులో నీళ్లు స్టాగ్నెట్ అయిపోయి ఆ నీళ్లు మన ప్లాట్లలో నిలబడిపోయినాయి. సో ఈరోజు మీరు వచ్చి హైడ్రా కమిషనర్ని కలిసి ఏం రిక్వెస్ట్ చేశారు? మాకు ముందు 322 ఎకరాలే భూమి ఉంది, చెరువు ఉంది. 322 ఎకరాల చెరువును మీరు ఫిక్స్ చేస్తే మా ప్లాట్లన్నీ మాకు ప్లాట్లు మిగులుతాయి. మాదేమి గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేటు ల్యాండ్. 92లో ప్లాట్లు వేసినారు. ఇది అప్పటి వరకు నుంచి 2014 వరకు నీళ్లు లేవు అక్కడ. ఏమన్నారు కమిషనర్? మాట్లాడారా? ఏమన్నారు? ఇన్స్పెక్షన్కి వస్తామని చెప్పి ఇన్స్పెక్షన్కి వస్తాము. చూసిన తర్వాత అన్ని దాన్ని బట్టి మేము ఈ మొత్తం చూసిన తర్వాతే దాన్ని ఫిక్స్ చేస్తాం, మిమ్మల్ని కూడా పిలుస్తామని చెప్పారు. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, సో మొత్తానికి హైడ్రా కమిషన్ ఇక్కడ బుద్ధ భవన్ దగ్గర మనం ఉన్నాము. ఒక్కసారి చూడొచ్చు, బుద్ధ భవన్లో ఉన్నటువంటి 7th ఫ్లోర్లో హైడ్రా కమిషనరేట్ ఏర్పాటు చేశారు. ఇక్కడే అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తే అనేక కంప్లైంట్స్ హైడ్రాకి వస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు కూడా తమ సమస్యలను కమిషనర్ ముందుకు తీసుకువెళ్ళాలని భావించినప్పటికీ కూడా వాళ్ళకి ప్రాపర్గా అసలు ఎలా కన్వే చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని తెలియలేదు. సో ఈ నేపథ్యంలోనే ప్రజావాణిని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఓకే, సో మొత్తానికి ప్రజావాణి అనేది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పేసి అటు ప్రజాభవన్లో కానివ్వండి, అదేవిధంగా GHMCలో ఉన్నటువంటి కార్యాలయంలో కానివ్వండి, కలెక్టరేట్లో కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గర కూడా సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. ప్రజావాణికి వచ్చి నేరుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు చెప్పుకోవడానికి ఉంటుంది, ఫిర్యాదులు చేయడానికి ఉంటుంది. సో GHMCకి కూడా GHMC పరిధిలో ఏవైతే కంప్లైంట్స్ ఉంటాయో అవి వస్తూ ఉంటాయి, ప్రజాభవన్కి కూడా వస్తుంటాయి. సో ఈ నేపథ్యంలోనే హైడ్రాకి కూడా ఒక ప్రజావాణిని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఎవరైతే హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళంతా వచ్చి ఫిర్యాదులు చేయొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవచ్చు, లేదంటే ఇంకా ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎంటైర్ హైడ్రా పైన వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా సొల్యూషన్ లభిస్తుంది అని హైడ్రా కమిషనర్ కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలోనే ప్రజావాణిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈరోజు ప్రజావాణి ప్రారంభమైంది. ఎగ్జాక్ట్గా ఉదయం 11 గంటలకి ప్రారంభమైంది. వచ్చినటువంటి బాధితులందరికీ కూడా 50 టోకెన్లు ఇస్తున్నారు. ప్రతి సోమవారం కూడా 50 మంది ఫిర్యాదుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకుంటారు. నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథే ఫిర్యాదులు తీసుకుంటారు. తర్వాత అక్కడే పక్కనే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో వెంటనే సొల్యూషన్ ఉండేదైతే వెంటనే సొల్యూషన్ చేస్తారు, లేదంటే తర్వాత మళ్ళీ రమ్మని చెప్తారు. ఎటకేలకి హైడ్రా పైన ఎన్నో అనుమానాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రజావాణి అనేది చెక్ పెట్టనుంది. ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం బుద్ధ భవన్
హైడ్రా కార్యాలయంలో అయితే జరగనుంది. నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదులు సేకరించి సొల్యూషన్ కూడా వెంటనే ఇవ్వనున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో హేమ, బిగ్ టీవీ, బుద్ధా భవన్.